ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా ఇంక నాకు నా ఆరోగ్యం గురించి ఏ దిగులు లేదయ్యా. మా గంగ దేవుళ్లాంటి మీ ఇంటి కోడలుగా వచ్చింది. ఏ బంధం లేనప్పుడే రుద్రబాబు దాన్ని బాగా చూసుకున్నాడు. ఇప్పుడు భర్తగా ఇంకా బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. ఇంతకంటే నాకింకేం కావాలయ్యా? నిజానికి నేనే మీకు క్షమాపణలు చెప్పాలయ్యా. ఎందుకమ్మా? మీరెవరూ లేకుండా రుద్రబాబు గంగల పెళ్లి జరిగిపోయినందుకు మీరు చాలా బాధపడుంటారు కదా. ఏది ఏ సమయంలో జరగాలో అది జరిగే తీరుతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని రాసిపెట్టుంది, జరిగిపోయింది. అంతా మన మంచికే అనుకోవాలి. మీరు వాళ్ళని పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని నాకు తెలుసయ్య గారు. కానీ అమ్మగారు ఏమంటారని భయపడ్డాను. శకుంతల గంగని అంగీకరించడానికి కొంత సమయం అయితే పడుతుందమ్మా. కానీ ఖచ్చితంగా కోడలిగా అంగీకరించడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. వాళ్ల పెళ్లిని మేమంతా అంగీకరించామని తెలియడానికే రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశాను. మిమ్మల్ని పిలవడానికి మీ ఇంటి దగ్గర కూడా రావాలనుకున్నాను. ఇంతలో నువ్వే ఎదురయ్యావు. నువ్వు పైడిరాజు రిసెప్షన్కి తప్పకుండా రావాలి. వద్దయ్యా, మేమక్కడికొస్తే నలుగురిలో మీకు పరువు తక్కువగా ఉంటుంది. మా గంగ అక్కడ సంతోషంగా ఉంటే మాకదే చాలు. అలా అంటే కుదరదు. వియంకులు వారు లేకుండా రిసెప్షన్ చేస్తే బాగోదమ్మా. పైగా పెళ్లి తర్వాత జరగాల్సిన శుభకార్యాలు కూడా ఉన్నాయి కదా. నువ్వు పక్కనుంటే గంగ కూడా సంతోషిస్తుంది. తప్పకుండా రావాలి. అది కాదయ్యా. మీరక్కడికొస్తే శకుంతల ఏమనుకుంటుందో అని మీ భయం, అంతేనా? అమ్మగారు ఎన్ని మాటలన్నా మేం భరిస్తామయ్యా. ఆవిడ అనడంలో తప్పులేదు. పైగా అమ్మాయి తల్లిని మేమన్నీ సహనంగా భరిస్తేనే తనక్కడ సంతోషంగా ఉంటుంది. మీరనుకుంటున్నట్టు ఏమీ జరగదమ్మా. మీరిద్దరూ నిశ్చింతగా రండి. చాలా ఏర్పాట్లు చేయాలి. తప్పకుండా రావాలి, సరేనా? వస్తామయ్యా. నమస్తే. మంచిది. ముఖ్యంగా శాంతి ముహూర్తం నిర్ణయించాలి. ఈ రోజు రాత్రికే రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. పెదనాన్నేమో నా మాట వినడం లేదు. జరిగిన దాన్ని పెద్దమ్మ అపార్థం చేసుకుంటుంది. సిచ్యువేషన్స్ ఏమి సెటిల్ అవ్వకుండానే పెదనాన్నేమో రిసెప్షన్ అంటున్నాడు. అసలు ఏమీ అర్థం కావట్లేదు. సార్, 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 ఏమైంది? ఎందుకలా అరిచావు? అరిచానా? పిలిచాను సార్. అంత గట్టిగా పిలవాలా? నేను చిన్నగా పిలిస్తే మీరు వినిపించుకోలేదు. మరి నోట్లో గుణుక్కుంటే నాకేమనిపిస్తుంది? అందుకే శక్తినంతా కూడా తీసుకుని సార్ అని పిలిచాను. ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు? ఆ పని ఈ పని చేసి బాగా అలసిపోయాను సార్. ఏ పని చేయకపోతే నాకు అసలు తోచదు అంటావు, పని చేస్తే అలసిపోయాను అంటావు. అసలు నువ్వు ఒక్కటైనా పనికొచ్చే పని చేస్తున్నావా? అలా అంటారేంటి సార్? ఎన్ని పనులు చేశాను. ఏం పనులవి? ఇంటికి నిప్పి పెట్టే పనులా? మీ బట్టలు ఐరనింగ్ చేయడానికే కదా సార్. అయినా నేను ఈ పనులు చేయడం వల్ల నీరసించిపోలేదు. మరి భోజనం చేయలేదు. ఏ ఎందుకు తినలేదు? అమ్మగారేమో నన్ను కిచెన్లోకి వెళ్ళొద్దు అన్నారు. పోనీ అందరూ తినేటప్పుడు తిందాము అంటే ఇషిక, వీరు సారు, అమ్మగారు ఏదో ఒకటి అంటారు. లేదంటే దూరంగా కూర్చొని తినమంటారు. దానివల్ల మీరు బాధపడతారు. పెద్దోరికేమో కోపం వస్తుంది. లేనిపోని గొడవలు ఎందుకులే అని తినలేదు. ఇప్పుడేమో ఆకలేస్తుంది. చూసారా కడుపులో నుంచి ఆకలి కేకలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా తినకుండా ఉండే బదులు అందరూ తిన్న తర్వాతైనా నువ్వు తినొచ్చు కదా. ఒంటరిగా తింటే దయ్యపు తిండిలా ఉంటుంది.
పక్కన ఎవరూ లేకుండా ఎలా తినమంటారు చెప్పండి? ఒకవేళ తినేటప్పుడు అమ్మగారు వస్తే మళ్ళీ ఏదో ఒకటి అంటారు. అందుకే తినలేదు. సరే, ఒక నిమిషం ఉండు. సార్ ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇదిగో భోంచే. సార్ మీరు నా కోసం భోజనం తీసుకొచ్చారా? తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదు గాని ముందు భోంచే. సార్ మళ్ళీ ఏమైంది? మీరేమో పెద్దోళ్ళు కాబట్టి చిన్న చిన్న పళ్ళాలలో ఇంతింత అన్నం పెట్టుకుని స్టైల్గా స్పూనింగ్తో తింటారు. అలా తింటే నాకు తిన్నట్టు ఉండదు సార్. పెద్ద పళ్ళెంలో ఫుల్గా అన్నం పెట్టుకుని నెయ్యి పప్పు దట్టించి చేత్తో ముద్దలు కలిపి తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా, అలా తింటేనే కడుపు నిండినట్టు ఉంటుంది సార్. దేవుడా, ఈ తింగరదాన్ని నాకే అంటగొట్టావా? ఏమన్నారు సార్? ఏం లేదు, నీకు ఫుల్ మీల్స్ కావాలి అంతే కదా? వెయిట్. అయ్యో సార్ సార్ పర్వాలేదు సార్, నేను తినేస్తాను సార్. సార్ చెప్పింది అస్సలు వినిపించుకోరు. కూర్చో 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 కూర్చో. ఇదిగో పెద్ద ప్లేటు బకెట్ సాంబార్ తిను. అబ్బా మీరెంత మంచోరు సార్. థ్యాంక్స్ సార్. సార్ మళ్ళీ ఏంటి? నాను భోజనం చేసే వరకు మీరు నా పక్కనే కూర్చోండి సార్. ఒక్కదాన్నే తినలేను. సరే, ఇక్కడే ఉంటాను, నువ్వు తిను. అలాగే సార్.